ఈ రోజు వరకైనా సరే మనకు రాజధాని ఉందా అంటే ఏమీ లేదు. పక్కన చెన్నై ఉంది, ముంబై ఉంది, అందరికీ అన్నీ ఉన్నాయి. బెంగళూరు ఉంది, మనకేముంది? చేతిలో చిప్ ఉంది. మన బిడ్డలకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి రావాలి? ఈ రోజు వరకు కూడా రాజధాని లేదు అంటే దానికి కారణం చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వము, ఇప్పుడు చంద్రబాబు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నారే, ఈ డబ్బులన్నీ కూడా నిధులుగా ఇవ్వటం లేదు, మన రాజధానికి అప్పులుగా ఇస్తున్నారు. ఎవరడిగారు అప్పులు? ఈ అప్పులన్నీ మళ్ళీ ఎలా తీర్చుకోవాలి? మన రాష్ట్రం మీద ఇప్పటికే 11 లక్షల కోట్ల అప్పు ఉంది. మళ్ళీ అప్పులుగా ఇస్తే ఇదంతా, ఈ భారం అంతా మన భావి తరాల మీద పడుతుంది. రాష్ట్రం మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి, ఎలా ఇస్తుంది? కానీ ఎవరూ మాట్లాడరు. ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము చంద్రబాబు గారికి లేదు, పవన్ కళ్యాణ్ గారికి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అంతకంటే లేదు. పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ తగ్గిస్తుంది బీజేపీ ప్రభుత్వం. నీటి నిల్వ తగ్గించి పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు 36 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు. అంత బ్రహ్మాండమైన ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు రూపొందిస్తే, బీజేపీ ప్రభుత్వం నీటి నిల్వ తగ్గిస్తే అదొక లిఫ్ట్ ఇరిగేషన్ గా మారిపోతుంది, ఒక బ్యారాజ్ గా మారుతుంది తప్పితే దానికి అసలు గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ గా ఉండనే ఉండదు. అన్ని లక్షల ఎకరాలకు నీళ్లు కూడా ఇవ్వదు. కానీ బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తూ నీటి నిల్వను తగ్గిస్తుందే, పార్లమెంటులో ఒక్క ఎంపీ కూడా నోరు విప్పి మాట్లాడలేదు ఇది అన్యాయము అని. తెలుగుదేశం ఎంపీలు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ ఎంపీలు మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఎంపీలు కూడా మాట్లాడలేదు. ఒక్కడంటే ఒక్క మగాడు కూడా లేసి పోలవరం ప్రాజెక్టు అన్యాయం చేయండి అని మాట్లాడిన పాపాన పోలేదు అంటే వీళ్ళకి మరి బీజేపీకి ఎదిరించే సత్తా ఉందనా లేదనా? మళ్ళీ చెప్తున్నాం, అందరూ తెలుగుదేశం అయినా సరే, జనసేన అయినా సరే, వైసీపీ అయినా సరే, మొత్తం అందరూ బీజేపీ ముందు సాగిలపడ్డారు. బీజేపీకి బానిసలయ్యారు, బీజేపీకి బినామీలుగా మారారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేస్తుంది. ఒక ఇండియా బ్లాక్ మాత్రమే ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుంది. అందుకే ప్రజల మద్దతు కోరుతుంది కాంగ్రెస్ పార్టీ. మేము పోరాడతాం, మేము ముందుండి పోరాడతాం, కానీ మా వెనకాల మీరు ఉండకపోతే మా పోరాటానికి అర్థమే లేదు. అందుకే చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, ఈ బీజేపీ పార్టీ మన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తుంది, మన రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. గత 11 సంవత్సరాలుగా ఇదే చేస్తున్నా కూడా ఒక్క నాయకుడు కూడా అధికారంలో ఉండి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ ముందర నిలబడి బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తరఫున ఈ పోరాటం చేపట్టింది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు రాహుల్ గాంధీ గారు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే వేల కొద్ది పరిశ్రమలు వస్తాయి.